హలో ఎవ్రీవన్. సో ప్రీవియస్ వీడియోలో మనం డైట్ కి రుమటలాజికల్ డిజార్డర్స్ కి తిండికి వాతం జబ్బులకి పెద్దగా సంబంధం ఉన్నట్టుగా నిరూపణ లేదని తెలుసుకున్నాం. చాలా మంది పేషెంట్స్ రిక్వెస్ట్ చేస్తుంటారు, ఏం డైట్ తీసుకోవాలో చెప్పండి మేడం. సో డెఫినెట్ గా ఎవిడెన్స్ లేని వాటిని మేము ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి అని చెప్పలేమండి, కానీ కొంతవరకు సలహా ఇవ్వగలం. కొన్ని స్టడీస్ లో మెడిటరేనియన్ డైట్ అంటే బేసిక్ గా నాన్ వెజ్ లేకుండా ఆకుకూరలు, పండ్లు, న్యాచురల్ కలర్స్ ఉండే ఫుడ్ గనక ఎక్కువ తీసుకుంటే దానికి కొద్దిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించే లక్షణాలు ఉంటాయి అని కొంతవరకు ఎవిడెన్స్ ఉందండి. అవి కూడా ఏంటంటే అబ్జర్వేషనల్ స్టడీస్, లైక్ నార్దర్న్ యూరప్, సౌత్ యూరప్ ఈ రెండు కంపేర్ చేసి చూసారండి. అందులో వాళ్ళు గమనించింది ఏంటంటే సదర్న్ యూరప్ వాళ్ళు కొంచెం ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకుంటున్నారు, వేరాస్ కంపేర్ టు నార్దర్న్ యూరప్. సో ఇది తీసుకున్న వాళ్ళలో వాతం జబ్బులు కొద్దిగా తక్కువగా చూస్తున్నాము అని గమనించారు. రెండో ముఖ్యమైనది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లైక్ ఫిష్ లో కానీ నట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలో కానీ ఉన్నటువంటి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీలో ఇన్ఫ్లమేషన్ ని కొంతవరకు తగ్గిస్తాయి. అండ్ థర్డ్, మన కంట్రీకి పర్టైనింగ్ గా పసుపు, టర్మరిక్, కర్క్యూమిన్, ఇది కూడా బాడీలో కొంతవరకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అంటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయండి, బట్ ఖచ్చితమైన ప్రూఫ్ అయితే మాత్రం లేదు. థ్యాంక్ యూ.